క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి అనే ఫిలిప్పి 2వ అధ్యాయంలో మనకి తెలియచేస్తున్నారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఎలాంటి మనసు అయితే కలిగి ఉన్నారో, ఎలాంటి హృదయాన్ని అయితే కలిగి ఉన్నారో, ఈ రోజున మనము కూడా అలాంటి హృదయాన్ని, అలాంటి మనసును కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పౌలు గారు తెలియజేస్తూ, నిజంగా విశ్వాసి అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారి మనస్సులు ఎలా మారాలి అంటే, క్రీస్తులాగా పరిచర్య, క్రీస్తులాగా ప్రేమ, క్రీస్తులాగా వినయం, క్రీస్తులాగా నమ్మకత్వం, క్రీస్తులాగా యథార్థత, క్రీస్తులాగా లోబడే తత్వం, క్రీస్తులాగా యథార్థమైనటువంటి జీవన విధానం, క్రీస్తులాగా పరిచర్యలో దేవునికి నమ్మకమైన వ్యక్తిగా బ్రతకడం, అలాంటి నిజమైనటువంటి హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసు క్రీస్తు కలిగి ఉన్న ఈ మనసు మీరును కలిగి ఉండండి అని అంటే, మన జీవితంలో కూడా ఎదుటివారికి పెట్టగలిగే గుణము, ఎదుటివారిని ప్రేమించగలిగే గుణము, ఎదుటివారి పట్ల క్రీస్తు ప్రేమను చూపించగలిగే గుణం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా కలిగి ఉంటామో అనేక మందికి మాదిరిగా ఉంటాం. మన జీవితాలను చూసి అనేక మంది మారడానికి అవకాశం ఉన్నది. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.